చదివేస్తే ఉన్నమతి పోవడం అంటే ఇదేనేమో. పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి అక్టోబర్ 7న వెళ్ళి అక్కడ భూమి మీద నుంచి, గాలిలో నుంచి, నీళ్లలో నుంచి ఒక్కసారిగా వెళ్ళి దాడి చేసి కనబడ్డ పౌరుల్ని కనబడ్డట్టు చంపేసి, ఆ పైన కనబడ్డ మహిళల్ని కనబడ్డట్టు అత్యాచారాలు చేసి, చిన్నపిల్లల తలలు నరికి వేలాడి తీసినటువంటి రాక్షస కాండకి పాల్పడ్డారు. అట్లాగే బందీలుగా స్థానిక ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని ఎత్తుకుపోయి అప్పటి నుంచి ఇప్పటిదాకా బేరాలాడుతున్నారు. అట్లాంటి వాళ్ళ మీదన యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. కానీ కొన్ని దేశాలకి ఇప్పుడు జెనోసైడ్ ఇజ్రాయెల్ చేస్తోంది, 20,000 మందిని చంపేసింది, 22,000 మందిని చంపేసింది అన్నటువంటిది గుర్తుంటుంది. కానీ ఇజ్రాయెల్కి సంబంధించిన పౌరులు హమాస్ చెరలో ఉన్నారు, దాన్ని విడిపించాలన్నటువంటి కనీస జ్ఞానం లేదు. ఉగ్రవాది ట్రాప్లో పడి పిచ్చకోతలు కూస్తున్నటువంటి దేశాలు కొన్ని అయితే, చివరికి ఉగ్రవాదుని శాంతి దూతలుగా భావించే దిక్కుమాలిన దరిద్రులు కూడా ప్రపంచంలో ఉన్నారనడానికి సజీవ సాక్ష్యం. నార్దర్న్ ఐలాండ్స్ ఫస్ట్ మినిస్టర్ మిచెల్లీ ఒనెల్ endorsed Iran-backed Hamas as a partner for peace. She also emphasized on the need for dialogue and how it can help end to conflict in Gaza. ఇట్లాంటి దిక్కుమాలిన దరిద్రులు ఈ ప్రపంచంలో పాలకులుగా ఉండటం అన్నటువంటి ఈ ప్రపంచానికే పెను శాపం. వాళ్ళు శాంతి దూతలంట హమాసు. వాళ్ళతో చర్చల ద్వారా సమస్య ఎట్లా పరిష్కరించాలో తెలియాలట. ఈవిని తీసుకెళ్ళి ఆ ఇజ్రాయెల్ పౌరుల దగ్గర కూర్చోబెడతా, అంటే ఇజ్రాయెల్లో అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళలాగా ఈవిడికి అయ్యి ఉంటే అప్పుడు చెప్పుండేది.